ఏపీ డెవలప్ చెందటం, ఏపీ యువతకు ఉపాధి అవకాశాలు లభించి ఆర్థికంగా అభివృద్ధి చెందటం వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి నచ్చట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటంటే పథకాల రూపంలో ప్రజలకు ఎంతో కొంత నేను పడేస్తే వాటిని తిని వాటి మీద ఆధారపడి బ్రతకాలి తప్ప వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకూడదు, వాళ్ళ పిల్లలు చదువుకోకూడదు, వాళ్ళ పిల్లలు ఉన్నత ఉద్యోగాలు చేయకూడదు, ఐటీ సెక్టార్ లోకి వాళ్ళు రాకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్. ఎందుకంటే అందుకనే గతంలో ఏదైనా ఉద్యోగాలు ఇప్పించాయా అంటే చేపల మార్కెట్లను రొయ్యలు పీతల మార్కెట్లు ఇచ్చేసి మీరు చేపలు అమ్ముకోండి, రొయ్యలు పీతలు అమ్ముకోండి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మీకు గుర్తుందో లేదో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం అనే ఉంటుంది. దళితులు ఎవరైతే ఉంటారో, ఎస్సీ ఎస్టీ చెందిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కార్పొరేట్ పాఠశాలలో ఫ్రీగా చదువుకోవచ్చు. సో ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి నిలిపేశాడు. ఎందుకంటే ఆ కింది స్థాయి వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయి కార్పొరేట్ స్కూల్లో చదువుకుని రేపు వాళ్ళు ఉన్నతవంతులు అయిపోతే జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. హైకోర్టులో కేసు వేశాడు. పోనీ అక్కడ చివాట్లు పెట్టింది కోర్టు, మీరు వాళ్ళకి ఎందుకు ఇవ్వరు, మీకు వచ్చిన గవర్నమెంట్కి వచ్చిన నష్టం అంటే 100 కోట్లు భరించలేరని. చివరికి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు. వదిలిపెట్ల జగన్మోహన్ రెడ్డి. సుప్రీంకోర్టు కూడా అక్షంతలేసింది. దళితుల పిల్లలు చదువుకుంటే నీకు వచ్చింది చెప్పేంటని. అప్పుడు తప్పని పరిస్థితుల్లో ఇచ్చిన జీవోని వెనక్కి తీసుకున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఇవి షరా మామూలే. ఇప్పుడు తాజాగా మనకి గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది. మనం ఆల్రెడీ దీని గురించి ప్రపంచం ఇప్పుడు చర్చించుకుంటుంది. అయితే దీనికి వైజాగ్ పరిధిలో కొంత భూమిని కేటాయించాలి. దాదాపు 200 ఎకరాలు కేటాయించాలని గవర్నమెంట్ నిర్ణయించింది. దానికి సంబంధించి 2 రెట్లు అదనపు పరిహారం అంటే వాస్తవ విలువ కంటే 2 రెట్లు అదనంగా ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. దాదాపుగా రైతులందరూ కూడా దానికి సుముఖంగా ఉన్నారు. అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి తన మార్కు చక్రం తిప్పాడు. వాస్తవానికి ఏంటంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది వైసీపీ నేతలతో పాటు కొంతమంది జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా మారినటువంటి అధికారులు ఏం చేశారంటే కొన్ని ప్రాంతాలలో ప్రీ హోల్డ్ అంటే కొన్ని భూములను వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. దాదాపుగా ఒక 200-300 ఎకరాలకు పైగా వాళ్ళ ఆధీనంలో పెట్టుకుని దళితులతో అగ్రిమెంట్లు కుదుర్చుకుని రెడీగా పెట్టుకుంటున్నారు. ఆ రోజుల్లో వాళ్ళు ఎకరానికి ఇస్తానని చెప్పింది 5-6 లక్షలు మాత్రమే. సో పెట్టుకున్నారు. అయితే అవి వాస్తవంగా రిజిస్ట్రేషన్ కి ఇంకా నోచుకోలేదు. అయితే ఇప్పుడు ఆ గూగుల్ డేటా సెంటర్ కు సేకరించబోయే భూములు ఆ పరిధిలో కూడా ఉండటంతో జగన్మోహన్ రెడ్డి తన విద్యకు మళ్ళీ పదును పెట్టాడు. జగన్మోహన్ రెడ్డికి తెలిసిన విద్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు ఏ మంచి జరిగినా ముందు కోర్టులో కేసేయటం. ముందు జగన్మోహన్ రెడ్డి చేసే పని ఏంటంటే కోర్టులో కేసేయటం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తన బినామీల చేత ఏం చేయించాడు తెలుసా? ఈ విశాఖ గూగుల్ డేటా సెంటర్ కోసం సేకరిస్తున్నటువంటి భూముల విషయంలో కోర్టులో కేసు వేయించాడు. సరే ఆ కేసు ఎవరైనా బ్రతుకున్న వ్యక్తి వేస్తే బాగానే ఉండేది. చనిపోయిన వ్యక్తి పేరు మీద కేసు వేశారు. ఇది విచిత్రం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ అంటే తన బినామీలు జగన్మోహన్ రెడ్డి బినామీలు ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ లో పేర్కొన్నటువంటి వ్యక్తి అసలు బ్రతికిలేడు. అంటే చనిపోయిన వ్యక్తి పేరు మీద కూడా కోర్టులో కేసు వేశారు. తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడని తెలిసి అందరూ నోరెళ్లబెట్టారు. సో దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా సీరియస్ గా తీసుకున్నారు. అసలు ఈ పిటిషన్ వేయించింది ఎవరు, దీని వెనక ఎవరున్నారు, గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరు వీళ్ళ దగ్గర భూములు బలవంతంగా కొట్టేశారు, ఈ వివరాలన్నీ కూడా ఇవ్వాలని చంద్రబాబు గారు కొంచెం సీరియస్ అవడంతో ఇప్పుడు సీఎంఓ మొత్తం కూడా కదిలి దీని మీద పూర్తి స్థాయిలో ఆరాధిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన గూగుల్ ను అడ్డుకునేందుకు కొందరు పావులు గతిపారు. డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సేకరిస్తున్న భూముల్లో వైకాపా హయాంలో కొందరు పెద్దలు అలాగే ఐఏఎస్ బినామీల పేరుతో అగ్రిమెంట్లు చేసుకుని పాగా వేశారు. ఆ బినామీల్లో ఒకరు చనిపోయిన అప్పారావు అనే వ్యక్తి పేరు మీద కోర్టును ఆశ్రయించి తుర్లవాడలో భూసేకరణకు అవాంతరాలు సృష్టిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాస్తవానికి దీనికి ఇస్తున్నటువంటి భూమి ఆ తుర్లవాడ ఏరియాలో ఉంది. వాస్తవానికి ఆ ఏరియాలో ఇప్పటికే కొంతమంది బినామీలు అగ్రిమెంట్లు చేసుకుని అక్కడ పాగా వేశారు. భీమిలి నియోజకవర్గం తుర్లవాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు 200 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల నుంచి భూములు సేకరించే ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ కొలుక్కు వచ్చింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం అక్కడ ఎకరాకు 17 లక్షల చొప్పున ఇచ్చేందుకు తొలుత ప్రకటించారు. అయితే రైతులు కాదు మాకు కొంచెం కావాలని అడిగితే ఇంకొక 2.5 లక్షలు కలిపి మొత్తం 19.55 లక్షల రూపాయలు భూసేకరణ చట్ట ప్రకారం అంటే 2.5 రెట్లు పరిహారం ఇవ్వటానికి ప్రభుత్వం ఒప్పుకుంది. అంటే 19.5 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకుంది ఎకరానికి. సో రైతులు కూడా ఓకే అగ్రీ చేశారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న రేటు వాళ్ళకి వచ్చింది కాబట్టి రైతులు కూడా దానికి అగ్రీ చేశారు. అయితే ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇది శరవేగంగా జరుగుతుంటే చూడలేకపోయాడు. నిజంగా భూసేకరణ పూర్తయిపోయి ఆ గూగుల్ వచ్చి అక్కడ పనులు ప్రారంభిస్తే అది జగన్మోహన్ రెడ్డికి తీవ్ర డ్యామేజ్. వచ్చే ఎన్నికల నాటికి అది ఒక దశకు వచ్చింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డికి తీవ్ర డ్యామేజ్. కాబట్టి దీన్ని ల్యాగ్ చేయాలంటే కోర్టుల ద్వారానే ల్యాగ్ చేయొచ్చు. సో కాబట్టి ఏం చేశాడు, వెంటనే గత ప్రభుత్వ హయాంలో ఆనందపురం, పద్మనాభం అలాగే పెందుర్తి, భీమిలి మండలాల్లో కొంతమంది వైకాపా పెద్దలతో పాటు ఐఏఎస్ల బినామీలు
పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఒక కీలక పోస్టులో పనిచేసిన ఒక అధికారి కొందరు బినామీల చేత దాదాపుగా 300 ఎకరాల్లో పాగా వేశాడు. వైకాపాకు చెందిన ఒక మంత్రి తన బృందంతో ఎస్సీలకి చెందిన డి పట్టాల 100 ఎకరాలు భూములు కొనుగోలు చేసి అగ్రిమెంట్లు చేసుకున్నారు. అయితే ఈ కథ నడిపించింది ఎవరు? వైకాపా హయాంలో తుర్లవాడలో ఒక 50 మంది రైతులు ఒక బినామీకి భూములు అయితే అమ్మారు. వాస్తవానికి ఆ రోజు ఎకరానికి 7 లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పి అడ్వాన్స్ గా 3.5 లక్షలు ఇచ్చి ఒక నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని చెప్పారు. దాదాపు ఏడాదిన్నర గడిచినా ఇప్పటి వరకు దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోలే. ఇప్పుడు అదే భూములు దీనికోసం తీసుకోవాలని గవర్నమెంట్ నిర్ణయించింది. సో ఏమైంది? అప్పుడు రైతులకు వాస్తవానికి మొత్తం ఇచ్చేసినా వచ్చేది 7 లక్షలే. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంత ఇస్తుంది? ఒక్కొక్కరికి 19.5 లక్షల వరకు ఇస్తుంది. కాబట్టి దీనివల్ల వీళ్ళకి బెనిఫిటే కదా. సో వీళ్ళు ఆనందపడ్డారు. ఈ రూపంలో సరే వాళ్ళు 3.5 లక్షలు మాత్రమే ఇచ్చారు కదా, మిగిలిన ఇవ్వలేదు కదా, ఈ సమయం అవసరమైతే వాళ్ళు 3.5 మొహాన్ని కొట్టి ఇప్పుడు ప్రభుత్వానికి మనం భూములు ఇచ్చేస్తే మనకు ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అయితే ఆల్రెడీ కొన్న వాళ్ళు ఎవరు? కొంతమంది వైసీపీ నాయకుల బినామీలు, ఐఏఎస్ల బినామీలు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు రంగంలోకి దిగి దీన్ని అడ్డుకునేందుకు తీగలాగితే డొంకంతా గదులుద్దనే ఉద్దేశంతో ఈ అగ్రిమెంట్ చేసుకున్న బినామీలు రంగంలోకి దిగి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమంటూ రైతుల పేరుతో కోర్టులో కేసు వేశారు. ఈ క్రమంలోనే చనిపోయిన రైతు పేరుతో కేసు వేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. దీని వెనక ఎవరున్నారో ఆరా తీయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఘాటుగా స్పందించడంతో ఇప్పుడు యంత్రాంగం మొత్తం కూడా ఆ పనిలో ఉంది. అంటే విషయం వాస్తవానికి చూడండి, జగన్మోహన్ అంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కి మంచి జరుగుతుంటే కేసులు వేయాల్సిన అవసరం ఎవరికి? పోనీ నిజంగా రైతులుగానే మా భూములు ఇవ్వడానికి ఇష్టం లేదంటే అది వేరే విషయం. సగం రైతులు ప్రభుత్వంతో మాట్లాడుకున్నారు, కావాల్సిన దానికంటే కొద్దిగా ఎక్కువేమని అడిగారు, ప్రభుత్వం ఇస్తానంది, వాళ్ళు దానికి అగ్రి అయ్యారు, అంతా బాగానే ఉంది. బట్ ఇది శరవేగంగా జరుగుతుంటే ఈ బినామీలు ఎవరైతే ఉన్నారో, ఈ గతంలో భూములు వైసీపీ నాయకులు కొట్టేశారు కదా, నాయకులు బాగానే ఉంటారు, వాళ్ళు వాళ్ళ బినామీల చేత భూములు ఆక్యుపై చేస్తారు. నాయకులు ఎప్పుడు వాళ్ళ పేరు మీద భూములు పెట్టుకోరు, 100 ఎకరాలు పెట్టుకోరు. అలాగే కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీ కండువా కట్టుకున్నట్టుగా వ్యవహరించినటువంటి కొంతమంది ఐఏఎస్లు వాళ్ళు కూడా తన బినామీల చేత, ఒక అధికారి అయితే ఏకంగా 300 ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసి పెట్టినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు రాగాలి. అయితే ఏంటంటే ప్రభుత్వంతో పెట్టుకుంటే మొత్తం తీగలాగితే డొంకంతా కదులుద్ది. కాబట్టి వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా కాకుండా కోర్టు నుంచి అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతులపై డైరెక్ట్ గా మేము ధర్నా చేశారు అనుకోండి ఇవ్వమని, అసలు ఈ రైతులు ఎవరు, ఈ భూములు ఎవరు అనేది ఆరాధిస్తే వాళ్ళకి అర్థమైపోద్ది. సో ఈ భూములు ఎవరు కొట్టేయాలని ప్రయత్నం చేశారు. అందుకని వీళ్ళు ఏం చేశారు? కోర్టుకి వెళ్లి కేసు వేశారు. కేసు కూడా ఎవరు బతుకున్న వాళ్ళ పేరు మీద అయితే బాగానే ఉండేది. చనిపోయిన అప్పారావు అనే వ్యక్తి పేరు మీద కేసు వేశారు. అంటే చూడండి, చనిపోయిన వ్యక్తి మీద కేసు వేశారంటే రేపొద్దున ఆరాధించిన ఈ వ్యక్తి దొరకడనే ఒక ఉద్దేశం అయి ఉంటుంది బహుశా. కాకపోతే రేపొద్దున ఈ వ్యక్తి చనిపోయాడని తెలిస్తే అతనికే మోసం వద్దన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఇది ఆశ్చర్యపోయారు. ఇదేంటారా బాబు, చనిపోయిన వ్యక్తి పేరు మీద కోర్టులో కేసు వేయటం, బతుకున్నోడు వేస్తే సరే అందులో ఏమైనా నిజం ఉందేమో అనుకోవచ్చు. చనిపోయిన వ్యక్తి పేరు మీద కోర్టులో కేసు వేయటం, చనిపోయిన వ్యక్తి పేరు మీద కోర్టులో కేసు వేయాల్సిన అవసరం ఎవరికి? అసలు ఈ డేటా సెంటర్ను అడ్డుకోవాల్సిన అవసరం ఎవరికి చెప్పండి? ఎకరానికి 19.5 లక్షల రూపాయలు ఇస్తానని అగ్రిమెంట్ చేసుకున్నారు. 99.9% మంది జెన్యూన్ రైతులందరూ కూడా 100% మంది భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ప్రభుత్వంతో మాట్లాడుకున్నారు, పరిష్కరించుకున్నారు. కానీ ఎవరైతే ఈ భూములు కొట్టేశారో, వైసీపీ హయాంలో కొట్టేశారో, వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. వాళ్ళకు కూడా వాస్తవానికి లాభమే. ఎందుకంటే 6 లక్షలు 7 లక్షలు కొట్టేసిన భూములు ఇప్పుడు ప్రభుత్వం 18 లక్షలు 19 లక్షలు ఇస్తుంటే వాళ్ళకి నొప్పేముంది? కాకపోతే ఏంటంటే దీన్ని అడ్డుకోవడం వాళ్ళ ఇంటెన్షన్. కోర్టులో కేసులు వేసి దీన్ని ల్యాగ్ చేయడం అనేది వాళ్ళ ఇంటెన్షన్. సో అందులో భాగంగానే వీళ్ళు ఈ కుట్రకు తెరదీశారు. అంటే చూడండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే చూడలేరు, ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రాకూడదు. జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి? ఏదైనా కంపెనీ వస్తే దానికి భూములు ఇవ్వాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, దానికి రెడ్ కార్పెట్ పరచాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నీకెంత నాకెంత, నువ్వు 100 కోట్లు పెడతావా నాకెంత ఇస్తావు, నీకు 100 ఎకరాలు ఇస్తా నువ్వు నాకెంత ఇస్తావు, నీకు అది నాకు ఇది, క్విట్ ప్రోకో. జగన్మోహన్ రెడ్డికి అలవాటే కదా, 43,000 కోట్ల రూపాయల కేసులు ఉన్న క్విట్ ప్రోకో మీదే. జగన్మోహన్ రెడ్డి అందులో పిహెచ్డీ చేశాడు, క్విట్ ప్రోకోలో పిహెచ్డీ చేశాడు. ఆ క్విట్ ప్రోకోని తట్టుకోలేక కంపెనీలో నెలకెళ్ళిపోయి, ఒరే బాబు నువ్వు వద్దు, నీ ఈ క్విట్ ప్రోకో మాకు వద్దు, ఆల్రెడీ నువ్వే పేకల్లో తిరిగిపోయి ఇప్పుడు మమ్మల్ని ఇరికిస్తావేంటని చెప్పి నీకో దండం, నీ పెట్టుబడులకో దండం అని చెప్పి వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. జాకీ పరిశ్రమ ఎలా వెళ్ళిపోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎలా వెళ్ళిపోయింది, అమర్ రాజా ఎలా వెళ్ళిపోయింది, లూలు ఎలా వెళ్ళిపోయింది? జగన్మోహన్ రెడ్డి వేధింపులు తట్టుకోలేకే కదా వీళ్ళందరూ గత ప్రభుత్వ హయాంలో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. అదాని డేటా సెంటర్ కూడా పెట్టుబడి మొత్తం వెనక తగ్గింది. జగన్మోహన్ రెడ్డి బాబు గారి హయాంలో 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానన్న ఆదాని డేటా సెంటర్ తర్వాత పెట్టుబడులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టుబడులు పెట్టక ముందుకు రాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజరూపం అది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటే వైసీపీ నాయకులు చూడలేకపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం.